హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వై డిజిటలీ. ఈరోజు నేను మీతో స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్లో భాగంగా టెన్సెస్లో పాస్ట్ టెన్స్ గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. పాస్ట్ టెన్స్లో ఎన్ని రకాలు ఉన్నాయి, వాటి డెఫినేషన్స్ ఏంటి అండ్ వాటి యూసేజ్ ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో మీకు నేను షేర్ చేసేస్తాను. సో అంతకన్నా ముందు మీరు కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఫస్ట్గా మనం పాస్ట్ టెన్స్ గురించి చెప్పుకుందాం. పాస్ట్ టెన్స్లో మనకి ఫస్ట్ వచ్చేది సింపుల్ పాస్ట్ టెన్స్. సింపుల్ పాస్ట్ టెన్స్ అంటే గతంలో జరిగిపోయిన పనులని తెలపడానికి మనం ఇక్కడ సింపుల్ పాస్ట్ టెన్స్ అనేది యూజ్ చేసేస్తాము. దీని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అని అంటే, సో ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ స్ట్రక్చర్ ఏంటి అంటే సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ మనం డూ డిడ్ అనేవి టూ వర్బ్స్ యూస్ చేస్తాము. సో డూ అనేది ఇక్కడ మనకి V1 కింద వచ్చేస్తుంది, డిడ్ అనేది V2 కిందకి వచ్చేస్తుంది. సో ఇక్కడ మనం యూస్ చేసే వర్డ్స్ ఏంటి అంటే ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్, సింగులర్ ప్లూరల్స్ అన్నిటికీ మనం డిడ్ అనే V2 ఫామ్ని యూస్ చేసేస్తాము. ఇక్కడ మనము సింపుల్ పాస్ట్ టెన్స్ అంటే ఏంటి, గతంలో జరిగిపోయిన పనులను తెలపడానికి మనం ఇక్కడ సింపుల్ పాస్ట్ టెన్స్ అనేది యూజ్ చేసేస్తాము. ఇక్కడ డెఫినేషన్ చూసినట్లయితే, యూజ్ ద సింపుల్ పాస్ట్ టెన్స్ టు ఎక్స్ప్రెస్ ద ఐడియా దట్ అన్ యాక్షన్ స్టార్టెడ్ అండ్ ఫినిష్డ్ ఇన్ ద పాస్ట్. సో యాక్షన్ అనేది, ఒక పని అనేది మనకి పాస్ట్లో గతంలో మొదలయ్యి గతంలోనే పూర్తయిన పనిని మనం ఇక్కడ సింపుల్ పాస్ట్ టెన్స్ కింద చెప్పేసేయచ్చు. క్లూ వర్డ్స్ ఏంటి అంటే ఎస్టర్డే, లాస్ట్ వీక్, లాస్ట్ మంత్, లాస్ట్ ఇయర్, ఇలా మనకి పాస్ట్లో ఉండేవన్నీ మనకి ఇక్కడ క్లూ వర్డ్స్ కింద చెప్పేసేయచ్చు. ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ కనుక చూసినట్లయితే ఐ సా ఏ మూవీ ఎస్టర్డే. సో ఈ యాక్షన్ అనేది ఎప్పుడు జరిగింది, మనకి పాస్ట్లో ఎస్టర్డే జరిగింది. సో దీన్ని మనం సింపుల్ పాస్ట్ టెన్స్ కింద చెప్పేసేయచ్చు. నెక్స్ట్ సింపుల్ పాస్ట్ టెన్స్లో మనకి కొన్ని డెఫినేషన్స్ ఇక్కడ చూసేద్దాం. ద సింపుల్ పాస్ట్ can also be used to describe habits which stopped in the past or facts which are no longer true. It can have also the same meaning used to. సో హ్యాబిట్స్ అనేవి ఏదైతే మనం గతంలో ఆపేసామో, లేదా ఫ్యాక్ట్స్ అనేవి ఇంకా మనకి ఎగ్జిస్టింగ్గా లేవో, అలాంటివి కూడా మనం ఇక్కడ సింపుల్ పాస్ట్ టెన్స్లో డిస్క్రైబ్ చేసేస్తాము. ఎగ్జాంపుల్, ఐ స్టడీడ్ జపనీస్ వెన్ ఐ వాజ్ ఎ చైల్డ్. ఇక్కడ మనము స్టడీడ్ జపనీస్ అంటే పాస్ట్లో జపనీస్ చదువుకున్నాడు అని చెప్పేసేయచ్చు. ద సింపుల్ పాస్ట్ కెన్ బీ యూజ్డ్ విత్ ఎ డ్యూరేషన్ విచ్ స్టార్ట్స్ అండ్ స్టాప్స్ ఇన్ ద పాస్ట్. ఎగ్జాంపుల్ ఏంటి, ఐ లీవ్డ్ ఇన్ బ్రెజిల్ ఫర్ 2 days. సో ఇక్కడ డ్యూరేషన్ అనేది 2 days. మనకి ఐ లీవ్డ్ ఇన్ బ్రెజిల్ ఫర్ 2 days ఇక్కడ పాస్ట్లోనే మొదలైపోయి పాస్ట్లోనే ఎండ్ అయిపోయింది ఇక్కడ యాక్షన్. సో ఇలా కూడా మనము డిస్క్రైబ్ చేసేసేయచ్చు. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే గతంలో జరుగుతున్నటువంటి పనులను మనం ఇక్కడ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ కింద చెప్పేసేయచ్చు. దీని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే సబ్జెక్ట్ ప్లస్ వర్స్ ఆర్ వర్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, సబ్జెక్ట్, వర్స్ ఆర్ వర్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ వాజ్ ఆర్ వర్ మనం ఎప్పుడు యూజ్ చేయాలి, వాజ్ అనేది ఇక్కడ మనం వాజ్ అనేది ఐ, హీ, షీ, ఇట్, సింగులర్ ఫార్మ్స్ అన్నిటికీ వాజ్ యూజ్ చేయాలి. వర్ అనేది వి, యూ, దే, ప్లూరల్స్ అన్నిటికీ మనం వర్ అనేది యూజ్ చేయాలి. ఇక్కడ క్లూ వర్డ్స్ ఏమంటే అంటే ఎట్ దిస్ టైమ్ ఎస్టర్డే, లాస్ట్ వీక్, లాస్ట్ ఇయర్, ఎట్ 2:30 PM ఎస్టర్డే, ఇలాంటివన్నీ మనము పాస్ట్ కంటిన్యూస్ టెన్స్కి చెప్పేసేయచ్చు. పాస్ట్ ఇంటరప్టెడ్ యాక్షన్స్ని తెలపడానికి మనం ఇక్కడ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అని చెప్పేస్తాము. ఇక్కడ మనం డెఫినేషన్స్ కనుక చూసినట్లయితే, యూజ్ విత్ ద సిచ్యువేషన్స్ దట్ హ్యాపెన్స్ ఇన్ ద పాస్ట్ బట్ ఇంటరప్టెడ్ బై అదర్ సిచ్యువేషన్స్. ఒక పని జరుగుతూ ఉన్న పనిని మరియు జరిగే పని తెలపడానికి లేదా పాస్ట్ ఇంటరప్టెడ్ యాక్షన్స్ని తెలపడానికి మనం ఇక్కడ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేసేస్తాము. ఎగ్జాంపుల్, వెన్ కోరక్ వాజ్ సింగింగ్ ద రెయిన్ ఫెల్. ఇక్కడ మనకి ఇంటరప్టెడ్ యాక్షన్స్ కాబట్టి దీన్ని మనం పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ కింద చెప్పేసేయచ్చు. యూజ్ విత్ ద సిచ్యువేషన్స్ టు సిచ్యువేషన్స్ దట్ హ్యాపెన్స్ ఇన్ ద సేమ్ టైమ్ ఇన్ ద పాస్ట్.
అంటే మనకి గతంలో ఒక జరుగుతూ ఉన్న పనిని మరియు జరిగే పనిని తెలపడానికి కూడా మనం ఇక్కడ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేసేస్తాము. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసినట్లయితే Jay was doing homework in bedroom while cartoon cooking in the kitchen. ఇక్కడ while and when అనేది when plus simple past tense, while plus past continuous tense. ఇక్కడ while అనేది ఫామ్ వచ్చేసింది కదా, while cartoon cooking in the kitchen. సో while plus కుకింగ్ అనేది యాక్షన్, ఇంకా పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ కదా. సో ఇలాంటివి మనకు వచ్చినప్పుడు దాన్ని మనం పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ కింద చెప్పేసాము. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ గతంలో ఒక ఖచ్చితమైన సమయానికి పూర్తయిన పనిని తెలపడానికి మనం ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని యూజ్ చేసేస్తాము. దీని స్ట్రక్చర్ ఏంటి అంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. నెక్స్ట్ ఇందులో మనకి 2 యూసేజెస్ ఉన్నాయి. ఇక్కడ మనకి సెకండ్ యూసేజ్ యొక్క స్ట్రక్చర్ ఏంటి, సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ నాట్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఫస్ట్ స్ట్రక్చర్కి ఐ వి యూ దే హీ షీ ఇట్ సింగులర్స్ అండ్ ప్లూరల్స్ అన్నిటికీ మనం హ్యాడ్ అనేది యూజ్ చేయాలి. We use the past perfect tense fairly often in the English, a complete action before something else in the past. అంటే గతంలో 2 పనులు ఒకే దాని తర్వాత ఒకటి కొంతకాల వ్యవధితో జరిగినప్పుడు మొదట జరిగిన పనిని తెలియజేయడానికి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, తర్వాత జరిగిన దానికి సింపుల్ పాస్ట్ టెన్స్ అనేది మనం ఇక్కడ యూజ్ చేయాలి. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, గతంలో 2 పనులు ఒకదాని తర్వాత ఒకటి కొంతకాల వ్యవధితో జరిగినప్పుడు మొదటి జరిగిన పనిని తెలియజేయడానికి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, తర్వాత జరిగిన పనిని తెలియజేయడానికి సింపుల్ పాస్ట్ టెన్స్ని యూజ్ చేయాలి. ఇక్కడ మనకి గతంలో ఒక ఖచ్చితమైన సమయానికి పూర్తయిన పనిని తెలపడానికి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అని చెప్పేసేయచ్చు. ఇక్కడ చూసినట్లయితే టు ఎక్స్ప్లెయిన్ ఆర్ గివ్ ఎ రీజన్ ఫర్ సంథింగ్ ఇన్ ద పాస్ట్, it had snowed in the night so the bus did not arrive. ఇలా మనకి టు ఎక్స్ప్లెయిన్ ఆర్ గివ్ ఎ రీజన్ ఫర్ సంథింగ్ ఇన్ ద పాస్ట్కి కూడా మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని యూజ్ చేసేసేయచ్చు. సంథింగ్ దట్ స్టార్టెడ్ ఇన్ ద పాస్ట్ అండ్ కంటిన్యూడ్ అప్ టు అనదర్ యాక్షన్ ఇన్ ద పాస్ట్. సో when he graduated he had been in London for 6 years. నెక్స్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే తెలుగులో ఏంటి, గతంలో ఒకానొక సమయంలో ప్రారంభించిన పనిని గతంలో ఒకానొక సమయం వరకు కొనసాగి కంప్లీట్ అయిపోతే దాన్ని మనం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని చెప్పేసేయచ్చు. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, గతంలో ఒకానొక సమయంలో ప్రారంభించిన పని గతంలో ఒకానొక సమయం వరకు కొనసాగి కంప్లీట్ అయిపోతే దాన్ని మనం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కింద చెప్పేసేయచ్చు. దీని స్ట్రక్చర్ ఏంటి, ఇక్కడ సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ బీన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ మీరు చూసినట్లయితే ఐ వి యూ దే హీ షీ ఇట్ సింగులర్స్ అండ్ ప్లూరల్స్ అన్నిటికీ మనం ఇక్కడ హ్యాడ్ బీన్ అనే వర్డ్ని యూజ్ చేసేస్తాము. ఇక్కడ క్లూ వర్డ్స్ ఏంటి, ఫ్రమ్ టు, సింపుల్ పాస్ట్, ఫర్, ఇలాంటివన్నీ మన పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కింద వచ్చేస్తాయి. ఇక్కడ డెఫినేషన్ చూసినట్లయితే we normally use the past perfect continuous tense for something we have done several times up to a point in the past and continue to do after that point. Examples ఏంటి, they had been talking for an hour before you arrived. సో వాళ్ళు 1 గంట ముందు నుంచి మాట్లాడుతూ ఉన్నారు, ఇప్పటికీ కూడా మాట్లాడుతూనే ఉన్నారు. సో షీ హ్యాడ్ నాట్ బీన్ స్టడీయింగ్ వెరీ హార్డ్. హౌ లాంగ్ హ్యాడ్ యూ బీన్ వెయిటింగ్ ఫర్ మీ. సో ఫ్రెండ్స్, మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.